జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఆయన వల్ల కావట్లేదండి. అందుకే అన్ని పార్టీలు కలిసినని చెప్తున్నారు. అది బీజేపీ ఏమండి యూనియన్ బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న శక్తి ఏంటి? జీరో అండి. కానీ జీరో. మరి నీకే శక్తి కావాలి? ఇక్కడ సెంట్రల్ రాజకీయ నాయకుడికి శక్తి ప్రజలేనండి. అది తెలుగుదేశానికి ఉంది, పవన్ కళ్యాణ్ గ్లామర్ ఉంది, ఇద్దరు కలిసారు, ఓకే. నీకు ఇంకా శక్తి కావాలంటే బీజేపీ నీకు పైసా ఓట్లు తేవట్లేదు అక్కడ. అంటే నీకు ఈడీ బెదిరింపు ఉందా? అంటే వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు జైలుకి వెళ్ళావు కాబట్టి బెదిరించారా? రేపు గెలిచారనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా కొద్దిగా సపోర్ట్ లేకపోతే మేము మళ్ళీ అంటే దీన్ని అభివృద్ధి చేయలేము. అంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు అంటే ఈ దేశంలో ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థ ఉంది. ఎవరు ప్రజాభిప్రాయంతో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయో వాళ్ళ వాటా చచ్చుకుంటా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అట్లా ఇవ్వకపోవటానికి దేశమేం వాళ్ళ తాతగారి జాగీరు కాదు, బీజేపీ వాళ్ళ తాతగారి జాగీరు కాదు దేశం. ఏ ప్రభుత్వాన్ని ఆ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంచుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన వాటా ఇచ్చి తీరాలి. ఏంటి అడుక్కోమంటారా? అంటే మీరు నన్ను ఏమంటున్నారు, డబుల్ ఇంజిన్ సర్కారా? డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే ఉత్తరప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ సర్కారు, అక్కడ నిరుద్యోగికత ఎంత అలా చూద్దాం. చెప్పండి మరి నాకు డబుల్ ఇంజిన్ సర్కార్లు. నువ్వు పెట్టిన డబుల్ ఇంజిన్ సర్కారులో నువ్వు ఉద్ధరించింది ఏంటో చెబితే నువ్వు డబుల్ ఇంజిన్ లేని దగ్గర ఏం నష్టపోయామో చెబుతాను. అంటే వీళ్ళు తప్పు చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. మీరు చెప్పినట్టు అందరూ ఎకనామికల్ గా అప్లిఫ్ట్ అయ్యి అందరూ హ్యాపీగా ఉండాలంటే అంటే ఏమేమి పథకాలు చేస్తే ఏమేమి చేస్తే బాగుంటుంది? రెండు ఉంటాయండి. ఒకటి ప్రతి ప్రభుత్వానికి రెండు ఉండాలి. ఈ ప్రభుత్వం చేస్తే అది ఏ ప్రభుత్వమైనా చేయాల్సిన విషయం ఏంటంటే ప్రజలని దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని ప్రజా రాజకీయాలు అంటాం. ఒకటి, తాత్కాలికంగా ప్రజలు పడే ఇబ్బందుల నుంచి వాళ్ళకి ఉపశమనం తప్పనిసరిగా కల్పించాలి. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు కరువుతో అల్లాడుతున్నారు అనుకోండి, రైతులకు ఇప్పుడు పంటలు పోయినాయి అనుకోండి, ఇమ్మీడియట్ గా వాడికి అప్పులోనే ఎత్తిన పడతాడు సామాన్య రైతుకి. ఆ రైతుకి ఏమి ఇవ్వాలో నువ్వు ఇచ్చి తీరాలి, ఏ పార్టీ అయినా ఇచ్చి తీరాలి. రెండోది, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉంటాయి. అంటే ఇవాళ రైతు లాంగ్ టర్మ్ ఉండాలి. ఒకటి లాంగ్ టర్మ్, ఒకటి షార్ట్ టర్మ్, రెండు ప్లాన్లు ప్రతి ప్రభుత్వానికి ఉండాలి. ఈ ప్లాన్లు ప్రజల వైపు నుంచి కాకుండా రాజకీయ ప్రయోజనాలు, ఓట్ల రాజకీయాల కోసమే సంక్షేమ పథకాలు ఉండటం ఒక భాగం. రెండోది, వాళ్ళు చేస్తున్న దీర్ఘకాలిక ప్రణాళికల్లో ప్రజలు మైనస్ కార్పొరేట్లు, నా పార్టీ ఎట్లా బ్రతకాలి, నాకు ఎలక్షన్ బాండ్లు ఎట్లా రావాలి, రెండోది ఏ కార్పొరేట్ని నేను ఆశ్రయిస్తే నా పార్టీ బతుకుతుంది అన్న ధోరణి నుంచి ప్రజలు కేంద్రంలో లేకుండా రాజకీయాలు నడపటం వల్లనే ఈ రాజకీయ పార్టీలు ఇంత భ్రష్టు పట్టిపోయినాయి. వీళ్ళెవ్వరికీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే హక్కు లేదు. మీరు ఏ రాజకీయ పార్టీ పేరు చెప్పండి, నాకు ఒకటే చెప్పండి. నాకు ఇన్ని రకం ఆడవాళ్ళకి సంబంధించినట్టుగానే ప్రజలకు సంబంధించి కూడా నాకున్న గీట్రాయ చాలా సింపుల్, అనవసరమైన కాంప్లెక్స్ ఇష్యూస్లోకి నేను వెళ్ళను. ప్రజల పక్షంగా మీరేం చేశారు, ప్రజల కోసం మీరేం చేశారు? నా దేశంలో 80% మంది ప్రజలకి ఇవాళ కూడా నువ్వు ఫ్రీ రేషన్ ఇవ్వాల్సిన దశ ఉంది అంటే నీ 10 ఏళ్ల పరిపాలనలో నువ్వేం ఉద్ధరించావో నాకు జవాబు చెప్పు. ఏమంటే నా పరిపాలన మంచిదైతే ప్రజలు అడుక్కునే వాళ్ళుగా ఉండకూడదు, నీ ఫ్రీ రేషన్ తీసుకునే బిచ్చగాళ్ళుగా నా ప్రజలు ఉండకూడదు. ఉన్నారని నువ్వు ఒప్పుకుంటున్నావు, నువ్వు ఒప్పుకునేగా ఇస్తున్నావు 80%కి రేషన్. అంటే బిచ్చగాళ్ళుగా మార్చావా? నా ప్రశ్న అది. ఈ 10 ఇయర్స్ నువ్వు రాకముందు హంగర్ ఇండెక్స్ లో మనం 92వ స్థానంలో ఉన్నాం, నువ్వు వచ్చాక 111వ స్థానంలోకి వచ్చాం. ఇప్పుడు ఈ లెక్కలు కుదరదు, ఇంటర్నేషనల్ కుదరదు అన్నావు, కొన్ని నేషనల్ లెక్కలు చెప్పు. అయితే లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉండాలి, షార్ట్ టర్మ్ ప్లాన్స్ ఉంటే డెఫినెట్ గా ఉండాలి. ఈ రెండిటికి కేంద్రంలో సెంటర్ పాయింట్ ఎవరు ఉండాలి? సామాన్య మానవుడు ఉండాలి. నీ కార్పొరేట్లు కాదు, నీ రాజకీయ నాయకులు కాదు, నీ కాంట్రాక్టర్లు కాదు, సామాన్య మానవుడు. అతను రైతు కావచ్చు, కూలీ కావచ్చు, శ్రామికుడు కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, చిన్న వ్యాపారి కావచ్చు, వీళ్ళు ఉండాలి. వీళ్ళు ఉన్నప్పుడు నీ చిరుద్యోగులు, చిరు వ్యాపారులు, నిరుద్యోగులు వీళ్ళందరూ ఉండాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే నేను 2 లక్షల కోట్లు నేను బటన్ నొక్కి ఇచ్చేసాను అని చెప్పి 2 లక్షల కోట్లు ఇంకోసారి గెలిపించండి అంటున్నారు. కరెక్టే, 2 లక్షల కోట్లు బటన్ నొక్కి ఈయన ఇచ్చేసాడు, 1000 కోట్లు ఆయన ఇచ్చేసాడు. కానీ ప్రజలకు ఎందుకనే ఎంతవరకు అందినాయి? డైరెక్ట్ టు బెనిఫిషియరీ అని చెప్తున్నారు, డీబీటీ డైరెక్ట్ టు బెనిఫిషియరీ పెన్షన్స్ అవి వేస్తున్నారు అని చెప్తున్నారు, నాకు కూడా చెప్తున్నారు. వెల్ అండ్ గుడ్, వెయ్యండి. కానీ నువ్వు ఇచ్చే బెనిఫిషియరీ తర్వాత ఒక అవుట్పుట్ కూడా ఉండాలి కదా, దాని నుంచి వాళ్ళు ఒక అంటే అప్లిఫ్ట్ ఉండాలి,
ఉండాలి. వాళ్ళు నువ్వు ఒక నువ్వు నువ్వు ఇచ్చేస్తే అభివృద్ధి తినేసి ఉండాలి. కూర్చుని నువ్వు ఇస్తున్నావు, రెండో పక్కన నేను సారా కొనుక్కుంటున్నాను అనే దశలో తయారు చేస్తే ఎట్లా నువ్వు? ఆ, అదండి. ఓకే. ఆ డబ్బులు తీసుకువెళ్ళి అట్లా తయారు చేస్తే ఎట్లా నువ్వు ప్రజల్ని? ఉమ్, నేను అంటుంది అదేనండి. ప్రజలకి ఆత్మాభిమానము, ఆత్మగౌరవము, స్వావలంబన లేకుండా ప్రజలను తయారు చేస్తే ఎట్లా? ప్రజల్ని ఆదుకో. పిల్లలు పడిపోతే నడిచేటప్పుడు నేర్చుకునేటప్పుడు నువ్వు చెయ్యూతనిస్తావు, అవునండి. కానీ వాళ్ళని పట్టుకొని చక్రాల కుర్చీ ఇవ్వవుగా వాళ్ళకి. అది చక్కగా మనం వాళ్ళు అంటే లేచి వాళ్ళంతా లేచేలాగా పడతావు నాన్న, నువ్వు లేచి నిలబడు, నేను నీకు చెయ్యి అందిస్తాను, ఈ చెయ్యి కూడా కొంచెంసేపే ఉంటుంది, ఆ తర్వాత తీసేస్తానని చెప్తావు. నువ్వు చేయాల్సిన పని అది. ప్రజలు వాళ్ళంతట వాళ్ళుగా వనరుల్ని ఉపయోగించుకొని ఉమ్, ఈ రాష్ట్రము, ఈ దేశము ఎట్లా అభివృద్ధి చెందగలుగుతుంది అనే ప్రణాళిక నీ దగ్గర లేకుండా, నేను ధర్మరాజు తమ్ముణ్ణి, కర్ణుడికి తాతయ్యని అని ఉమ్, నువ్వు ఇచ్చుకుంటా పోతే ఏమవుతుంది? అది ఉమ్, నీ పరిమిత వనరులు రాష్ట్రంలో నీ ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే, ఆర్థిక ప్రణాళిక లేకపోతే లాంగ్ టర్మ్లో రాష్ట్రం ఏమవుతుందని అడుగుతున్నాను నేను. అంటే సెక్రటరీ కూడా తాకట్టు పెట్టారు అంటున్నారు. అది నిజంతో మనకు ఓవర్ తెలియదు. డ్రాఫ్ట్ చేశారనేది అది జగమెరిగిన సత్యం. ఉమ్, నేను సంక్షేమ పథకాల కోసం ఓవర్ డ్రాఫ్ట్ చేస్తున్నానని నువ్వు అంటున్నావు, ఉమ్, కానీ ఈ సంక్షేమ పథకాలని 5 సంవత్సరాల కాలంలో మిడ్ టర్మ్ అన్న దాన్ని ఏమన్నా మీరు దాన్ని ఏమంటారు, రివ్యూ చేశారా? ఉమ్, దీని ఇంపాక్ట్ ఎంతో జీవితాల మీద ఎట్లా ఉంది? ఇప్పుడు నువ్వు సంక్షేమ పథకం ఇస్తున్నావు అంటే, అంగన్వాడీ ఉందండి, ఉమ్, అంగన్వాడీ ఓ సంక్షేమ పథకం. అంగన్వాడీని మనం అమలు చేస్తున్నాము అంటే, ఈ అంగన్వాడీకి వచ్చిన పిల్లల యొక్క పౌష్టికాహారం ఎంత పెరిగింది, వాళ్ళు ఎంత హెల్దీగా తయారయ్యారు అనేదే కదా నీకు రావాల్సిన రివ్యూ రిజల్ట్. రావాలి, రివ్యూ ఉండాలి. కానీ నేను 30 ఏళ్ల నుంచి అంగన్వాడీ నడుపుతున్నానండి, పిల్లలు మాత్రం 40% పౌష్టికాహార లోపంతో ఉన్నారంటే, ఉమ్, నీ అంగన్వాడీ పని మీద నువ్వు సమీక్ష పెట్టొద్దా? అవును. ఉమ్, నువ్వు 5 ఏళ్ళు నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను అంటున్నావు, దీన్ని ఇప్పుడు పిల్లలకి నువ్వు ఇచ్చిన ఫీజు ఉంది, వాట్ హ్యాపెన్ టు ఇట్? ఉమ్, నీ గవర్నమెంట్ స్కూల్లో అటెండెన్స్ వేయించి ప్రైవేట్ స్కూల్లో పోయి ఇదే ఫీజు కట్టి చదువుకుంటున్నారంటే, ఉమ్, ఇప్పుడు నీ పిల్లలకి సంబంధించి నువ్వు నీ గవర్నమెంట్ స్కూల్కి రావాలనే ఆదర్శం మంచిది, పేద పిల్లలకి డబ్బులు ఇవ్వాలనే ఆదర్శం కూడా మంచిదే, నాట్ బ్యాడ్. మెక్సికోలో ఇలాంటి ప్రయోగం జరిగింది. కానీ నీ ప్రైవేట్ స్కూల్స్ 3 పూలు 6 కాయలుగా అభివృద్ధి చెందుతున్నాయండి, దాని అర్థం ఏంటని అడుగుతున్నాను. ఉమ్, నీ ప్రైవేట్ స్కూల్ మూతపడాలండి, నా గవర్నమెంట్ స్కూల్ అద్భుతంగా ఉంటే. నేను చూశాను అట్లాంటి స్కూల్స్ని. నిజామాబాద్ జిల్లాలో కొంతమంది మహానుభావులైన టీచర్లు కొన్ని స్కూల్స్ నడిపారు. చుట్టుపక్కల గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ అన్నిటి నుంచి పిల్లల్ని పట్టుకొచ్చి ఇందులో పట్టేశారు తల్లిదండ్రులకు ప్రైవేట్ స్కూల్ కావాలని ఉండదు, పిల్లలు ఎక్కడ బాగా చదువుతారో అది కావాలి, అది ఉమ్, తీసుకొచ్చి పడేశారు. మరి అటువంటి గవర్నమెంట్ స్కూల్స్ నువ్వు ఎందుకు నిర్మించట్లేదని అడుగుతున్నాను. నా ప్రశ్న అది. నువ్వు జీతాలు ఏం తక్కువ ఇవ్వట్లేదుగా టీచర్లకి. బిల్డింగ్లే కట్టారు, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టారు అంటున్నారు, కానీ టీచర్ పోస్టులు వేయలేదని చెప్తున్నారు మేడం. మరి ఏంటి కట్టబెట్టే దలుచుకున్నారా ప్రైవేట్కి? ఉమ్, ప్రైవేట్కి కట్టబెట్టే దలుచుకున్నారా? ఎందుకంటే ప్రాథమిక విద్యలో ఇలాంటి ప్రయోగాలు గవర్నమెంట్ స్కూల్స్ టేక్ ఓవర్ చేసే ప్రయత్నాలు కొన్ని జరుగుతున్నాయి, ఆల్రెడీ పైలట్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. అలాంటి భారీ ప్రాజెక్ట్ ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ప్లాన్ చేస్తున్నారా? ఉమ్, అంటే దానికి నామినల్ ఫీజు పెట్టి పేదవాళ్ళు కూడా పెట్టుకోగలరు. దీనికి సంబంధించి కన్జ్యూమర్ మెంటాలిటీ అని ఒకటి మొదలు పెట్టారు స్టడీ, మార్కెటింగ్ స్టడీ. దానిలో భాగంగా వాళ్ళు ఫీజు పే చేస్తేనే స్కూల్ పట్ల రెస్పెక్ట్ ఉంటుందనే భావంతో విద్యా వ్యవస్థలో స్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము రెడీ పెడతాము, ఆ తర్వాత దీన్ని ప్రైవేట్కి దారాదత్తం చేస్తామనే ఆలోచన ఏమన్నా ఉందా? లేకపోతే నువ్వు స్కూల్ మొత్తాన్ని బిల్డింగ్ మీద ఇంత పెట్టుబడి పెట్టి టీచర్లు పిల్లలు లేకపోతే 3 ఏళ్లలో అవి శిథిలావస్థకు వచ్చి దాని మీద మరి చెట్లు మొలుస్తాయి. నేను అంటుంది అదే దీర్ఘకాలిక ప్రణాళిక ఏంటి, అదే లాంగ్ టర్మ్ ప్లాన్ అన్నమాట. అభివృద్ధి అంటే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు,